అందరికీ శనార్థులు నమస్తే. అగో బాలన్న ముచ్చట్లల్లా బాలన్న రాకుండా మహేంద్రబాబు వచ్చిండు అనుకుంటుర్రా? ఏం లేదుల్లా, వానలు పడ్డాయి కదా, జర బాలన్న పానం సుస్థి చేసిందట. నన్ను వార్తలు చదివిపోమన్నాడు. ఇక నెత్తిరాతలు మొదలు చూద్దాం పాండ్రి. రాష్ట్రంలో కొత్త కంపెనీల కోసం రేవంత్ సార్ పెట్టిండు మీటింగు. మరి ఏ పార్టీ పనులైతాయో కమిటింగు. రాను రాను సోషల్ మీడియాతో ఉన్నదట పెద్ద ముప్పు. ఏపీ సీఎం చంద్రబాబు సార్ చెప్పుకొచ్చిండు జరుగుతున్న తప్పు. ఇక రాష్ట్రంలో కౌలు రైతులు పెట్టుకోవద్దట శోకం. జూలై మొదటి వారంలో షెయి సర్కార్ వేస్తుందట అకౌంట్ల పైకం. అమిత్ షా అప్పచెప్పమంటుండు గన్నులు. అడవిలో ఎవ్వలుండద్దట ఇక అన్నలు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలు ఉన్నారట కోవర్టులు. మైనంపల్లి హనుమంతరావు చెప్తా అంటుండి వివరాలు. మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబును పిలుచుకొని కంపెనీల శాఖ ఆఫీసర్లతో పెద్ద మీటింగ్ పెట్టిండట. అగో కొత్త కొత్త కంపెనీలను కోలాయించుకుంటా పైకమంతా ఒక్కడే వేసుకుంటుండు, నాకిచ్చే కమిషన్ ఇస్తలేడని సీఎం రేవంత్ సార్ సీరియస్ అయి ఇట్లా మీటింగ్ పెట్టిండా అంటే ఏమో మరి. అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండ్రి. షెయి సర్కార్ కట్టబోతున్న ఫ్యూచర్ సిటీ పనులు మొన్నటి దాకా ఫ్రీ బస్సు పథకంలో ప్రగతి చక్రం పరుగులు పెట్టినట్టు పెడితే ఇప్పుడు ఒక్కపారి ఎందుకు వండుకున్నది? ఇప్పుడు పనులు ఎందుకు ఎగిపోయినాయి, ఎందుకు నడుస్తలేవని ఆఫీసర్లను అడిగిండ్రట. ఆఫీసర్లు కూడా మరి అన్నదాతలు ఎవరు కూడా ఫ్యూచర్ సిటీకి భూములు ఇవ్వనీకి ముందటికి వస్తలేరు సారు. గట్టిగా అడుగుదామంటే మా ఆఫీసర్లనే గదిరిచి పెడుతుండ్రు. చేతుల షీపుర్లు చెప్పులు పట్టుకొని సిద్ధంగా ఉంటుండ్రు. జర పనులు ఆపినామని అన్నారు కావచ్చు. మీరు రైతులను ఏం చేస్తారో తెలియదు, వాళ్ళతో మాట్లాడి ఫ్యూచర్ సిటీ పనులు వెంటనే మళ్ళా షురువు చేయాలి. స్పోర్ట్స్ యూనివర్సిటీలను కట్టాలి, ఫ్యూచర్ సిటీల సకల సౌలతులు చేయాలని అడగవచ్చు. అయ్యా సీఎం రేవంత్ సారు, మరి మీకు ఫ్యూచర్ సిటీ పనుల మీద ఉన్న మనసుల పావులంతా పబ్లిక్ మీద ఉంటే మంచిగా ఉంటుంది సారు. ఎన్నికల ముందట ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసుడు మీద ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది సారు. మొన్నటి దాకా రైతులకు రైతు భరోసా పథకం కింద పైసలు ఇచ్చిండ్రు. ఇప్పుడు కౌలు రైతులకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద పైకం వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాను రాను సోషల్ మీడియాతోని పెద్ద ముప్పే రాబోతున్నదట. అగో ఇప్పుడు దునియా మొత్తం నడిచేది సోషల్ మీడియాతోనే కదా. ఓ దిక్కు రాజకీయాలను మారుస్తుంటే అసొంటిది ఇప్పుడు సోషల్ మీడియా ముప్పు అని ఎవరన్నారు అంటారా? మీరే చూడుండ్రి. ఇప్పుడు సోషల్ మీడియా కూడా వచ్చింది. ఇది మరీ ప్రమాదంగా ఉంటుంది. వ్యక్తుల యొక్క క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే విధంగా, ఆడబిడ్డల యొక్క అన్ని విధాల అవమానం చేసే విధంగా కూడా సోషల్ మీడియా వచ్చే పరిస్థితి వస్తుంది. అగో ఇన్నరా ఏపీ సీఎం చంద్రబాబు సార్ ఏమంటుండో, ఇంకా మస్తుగానే అంటుండు. మొత్తం ముచ్చటి నుండ్రి. గౌరవంగా బతకాలంటే గౌరవంగా బతికే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే విధంగా వస్తుంది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకొని ఓసారి వాళ్ళు తిట్టే విషయాలు చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో నాకే 2 నిమిషాలు మనసు అతలాకుతలం అయిపోతుంది ఏంట్రా అని. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వీడియోలను చూసినప్పుడు సీఎం చంద్రబాబు సార్కు చెమటలు పట్టి ఎంత పని అయిపోయి అన్నట్టు అవుతుందట. ఇట్లా నోటితోటి అనరాని చెవులతోటి వినరాని మాటలు అనబట్టే అని మనసు మొత్తం సెంచరీలిపోతుందట. అయ్యా సీఎం చంద్రబాబు సారు, సోషల్ మీడియాతోని పెద్ద ముప్పు వస్తుందని మంచిగానే అంటున్నారు, కానీ మీరు కూటమి సర్కారు కూడా ఓ మంచి ఆలోచన తీసుకొని ఇట్లా అడ్డమైన వీడియోలు పెట్టకుండా ఆగం చేసేటోళ్ళ మీద చర్యలు తీసుకుంటట్టు కొత్త కొత్త చట్టాలను పట్టుకురావాలి సారు. ఏది పడితే అది మాట్లాడి ఏం తెలియని పబ్లిక్ను పరేషాన్ చేస్తున్న వాళ్ళ పరిపట్టాలి. సర్కార్ లాంఛనాలతోని వాళ్లకు వట్టుపోయాలి. సీదా జైలుకు పంపి షిప్పకుడు చేతిలో పెట్టాలి. అప్పుడే ఎగురం వచ్చి ఇట్లా ఎవరి మీద పడితే అట్లా వాళ్ళ మీద బట్టగాల్చి మీదేసి బదనం చేసే పనులు బంద్ పెట్టుకుంటారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతుల నోట్లే చక్కెర పోయకుంటేనే తీపి ముచ్చట చెప్పబోతున్నదట. అగో హనుమాన్ల పెళ్లి ఎప్పుడు అంటే నిత్యం రేపే అన్నట్టు ఇంట్లో చక్కెర కోసం లేదు, తీపి ముచ్చట చెప్పులు లేదు కదా అంటారా? కాదు కాదు, ఇప్పుడు బరాబర్ అన్న మాటను అమలు చేయనీకి ఇషారా చేస్తుండ్రట. అసలు ఏం ముచ్చట అంటారా? మీరే చూడుండ్రి. పాడిందే పాట పాస్పర్ల పాట అన్నట్టు ఏలువడిలకు వచ్చిన 1.5 నుంచి కౌలు రైతుల ఖాతాలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పైసలు ఇగ చేస్తున్నాం అగ చేస్తున్నాం అనుకుంటా చెప్పుడే ఉన్నది తప్పితే ఇప్పటి వరకు పైకం వేసింది లేదు. కౌలు రైతుల కష్టాలను వాపింది లేదు. పేరు పెద్ద ఊరు దిబ్బ అన్నట్టు మైకు దొరికినప్పుడల్లా మాది ప్రజాప్రభుత్వం, మాది ఇందిరమ్మ రాజ్యం, మాది రైతు ప్రభుత్వం అని సొల్లు ముచ్చట చెప్పుకుంటా ఏతులు కొట్టుడు తప్పితే ఎలుగబెట్టింది అయితే ఏం లేదు.
మరి ఇప్పుడన్న యుగంతో ఏమన్నా పనికొచ్చే పనులు చేస్తారా అంటే ఏమో మరి. ఈ తాప వానాకాలం సీజన్ రైతులకు రైతు భరోసా పైకం చెప్పినట్టే 9 రోజుల్లోనే అన్నదాతలకు ఖాతాలకు అందించిర్రు. మరి అప్పుడు అట్లనే కౌలు రైతులకు కూడా జూలై మొదటి వారంలోనే మొత్తం పైకం వేసే ప్లాన్ చేస్తురని అంటుండ్రు. మరి షెయి సర్కార్ ఈ తాప శరం తప్పకుండా అన్నయాళ్లకు కౌలు రైతుల ఖాతాల పైకం వేస్తారా అంటే చూడాలి. మరి వారం దినాలల్లా పైకం పడ్డదంటే కాంగ్రెస్ సర్కార్ పనితనం జర పనికొచ్చేటట్టు చేస్తున్నట్టే ఉన్నదని పబ్లిక్ కూడా అనుకుంటారు కావచ్చు. అట్లనే పంచాయతీ ఎన్నికలు ముందటనే ఉన్నాయి కాబట్టి ప్లాన్తోనే ఇట్లా ఇప్పుడు రైతులకు రైతు భరోసా పథకం పైసలు వేసిందని కూడా అంటారు కాబట్టి మరి ఏం చేస్తుందో ఏమో చూడాలంటుర్రు ముచ్చటిన్నోళ్ళు. సిగ్గుందా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నది ఉన్నట్టే కదా. ఈ సర్కార్ల పనితనం కూడా ఓ దిక్కు. మొన్న ప్రయాగ్రాజ్ కాడ అయిన కుంభమేళ ఏర్పాట్లు చక్కదనం చేయక ఉత్తరప్రదేశ్ సర్కార్ ఆగం చేసింది అనుకుంటే ఒడిశా రాష్ట్రంలో పూరి జగన్నాథుని గుడికాడ కూడా ఏర్పాట్ల చక్కదనం చేయకుండానే భక్తులను బలి తీసుకున్నట్టే ఉన్నారు కదా. అగో ఇప్పుడు పూరి గుడికాడ ఏమైందంటారా మీరే చూడుర్రి. పూరి జగన్నాథ రథయాత్ర శురువైంది కదా. భక్తులు కూడా ఒక్క మన దేశం నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి చాలా మందే వచ్చిండ్రు. మరి సర్కారు కూడా అన్ని ఏర్పాట్లు చక్కదనంగా చేసినాం, ఎవరికి చిన్న తక్లీఫ్ రాకుండా చూసుకుంటామని మొన్నటిదాకా ఒడిశా సర్కారు చెప్పుకొచ్చింది. రథయాత్ర గుండీచా గుడికాడికి రాగానే భక్తులు ఒక్కపారి మీదకి వచ్చిండ్రట. రథయాత్ర ముంగటున్న పబ్లిక్ ఒకరి మీద ఒకరు పడే వరకు 9 మంది కింద పడ్డారట. ఎంబటినే అంబులెన్స్లు వేసుకొని దవాఖానకి వేసుకపోయినరట. అందులో 3 జీవిడిచిండ్రు. తతీమ 6గురికి చిన్న చిన్నగా దెబ్బలు తాకినాయట. ఇంట్లో అందరినీ తీసుకుపోయి దవాఖానలు వేసి డాక్టర్లతో పరీక్షలు చేస్తుండ్రట. అయ్యా ఒడిశా సీఎం సారు, ఓ దిక్కు దేశంలో ఇట్లా పెద్ద పెద్ద తీర్థయాత్రలు గుడులు కుంభమేళాల కాడ తొక్కిసలాటలు అవుతున్న ముచ్చట మీకు ఎరుకున్నదేనా కదా సారు. అన్నదల్లా పూరి జగన్నాథ యాత్ర అంటే భక్తులు ఎట్లా వస్తారో కూడా మీకు బాగానే తెలుసు. అసొంటిది ఎందుకు సారు ఇట్లా కామన్ పబ్లిక్ కష్టాలు తెచ్చే పని చేసుకొస్తారు. ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, చిన్న తక్లీఫ్ అయిందని ఏదో పేరుకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నామని అనబడుతుంది అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దేశంలో పెద్ద పోలీస్ మంత్రి అమిత్ షా అన్నల మీద గట్టిగానే సూటి పెట్టినట్టు కొడుతుంది కదా. గట్ల అడవుల పొంటి తిరుగుడు బంద్ చేసి వాళ్ళకు అడుగున గన్నులు పట్టుకుని లొంగిపోమని చెప్తుండు. గట్ల ఆయన చెప్పినట్టు చేయకపోతే తర్వాత మాట్లాడేది ఏం లేదని అంటుండు. మరి దేశం మొత్తంలో మార్చి 31, 2026 వరకు అసలు అన్నలు అన్నటోళ్ళే ఉండొద్దని చెప్పుకొచ్చిండు అమిత్ షారు. గన్నులు బాంబులు పట్టుకొని తిరుగుతే ఇక ఈ నడవదు అంటున్నాడు. ఇంకా ఆయనకుంటే నేనేందో చూపిస్తా అంటున్నాడు. ఎవరు చెప్పినా ఈ విషయంలో తగ్గేదేలే అంటున్నాడు. ఇక అన్నట్టే అడవుల పొంట పోలీసులు మిలిటరీ జవాన్లను పంపి వాళ్ళు ఎంబడి పడుతున్నాడు. అయినా ఇంకాడ ఉన్నాయి సార్ అడవులు, మొత్తం మనమే నరకబడితిమి. సర్కార్ భూములన్నీ లీడర్లు అమ్ముకునే పట్టే కదా. అడవులన్నీ మాయమైతే అన్నలు దాచుకోనికి జాగలేక వాళ్ళే జనాల కలుస్తారు కదా. ఇప్పుడు దేశం మీద జనాలకు మస్తు తక్లీఫ్ ఉన్నది. గవి చూడక ఇప్పుడు అన్నల ముచ్చట అవసరం అంటున్నారు కొందరు ఎర్రజెండా లీడర్లు. గట్ల అన్నల పాలెం బన్మీటికి తీసుడు తప్పని కోర్టులకు పోతున్నారు. ఇక చూడాలి మరి ఆఖరికి ఏమైతుందో. జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి సారు పానం కుదుట పడ్డట్లేదు కదా. పొద్దుగాలు లేచి ఎవరి ముఖం చూసిండో గాని పోయి కారు పార్టీ కేసీఆర్ సారు ఫామ్ హౌస్కు పోయి పైకాన్ల పడే. మరి ఇప్పుడు జర మంచిగా అయిందా, కట్టె పట్టుకుని అటు ఇటు తిరుగుతుండ్రా అంటే ఏమో మరి. అన్ని ముచ్చట్లు పారి దవాఖాన దాకా పోయి అరుచుకుందాం పండ్రి. అరే కారు పార్టీ పెబ్బ కేసీఆర్ సారు కల్వకుంట కుటుంబంలో శని మొత్తం ఒక్కసారే పల్లా రాజేశ్వర రెడ్డి నెత్తి మీద పడ్డట్టే ఉన్నది. దినం పబ్లిక్ నడుమలో ఉండే పల్లా రాజేశ్వర రెడ్డి సారు తుంటిబొక్క తుటుక్కుమనే కాడికి వచ్చే దవాఖాన్ల డాక్టర్ చేయి పెట్టి చూసి ప్రాణపాయం ఏం లేదని చెప్పి కాలుకు తగిలిన దెబ్బను తక్కువ చేసే పని చేస్తున్నారు కదా. ఇట్లా పల్లా సారు మెల్లమెల్లగా కుంటుకుంటా నడుస్తుండు కదా. అయ్యా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి సారు, మరి మెల్లగా మీరు కూడా కేసీఆర్ సారు లెక్క ఓ చేతి కట్టే పట్టుకొని మెల్లగా నడువుర్రి. దొరికిందే సందు కదా అని చెప్పి జనగామ జనాలకు దూరం ఉండే పని అయితే చేయకుండ్రి. ఇప్పటికైనా పబ్లిక్ బాధలు పట్టించుకునే పని పెట్టుకుంటే మంచిగా ఉంటది అంటుండ్రు ముచ్చటిన్నోళ్ళు. చెప్పేటి ధర్మశాస్త్రాలు సొచ్చేటి ఇంకేమో గుడిసెలన్నట్టే ఉన్నది కదా. కాంగ్రెస్ పార్టీ లీడర్ మైనంపల్లి హనుమంతరావు సారు పనితనం కూడా చేయి పార్టీల పెద్ద ఎత్తున కోవటులు ఉన్నారట. వాళ్ళు దొరికినప్పుడు అలా పేయి మీద బట్టలని నిప్పి బాజాట్ల నిలబెట్టి కిందికెళ్ళి మీద దాకా మందితోని తుప్పు ఉచ్చిపించి మంచిగానే మైల పోల్ది ఇస్తాడట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు అన్నాడు అంటే ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ఇన్నుర్రి మీరే. అయ్యా మైనంపల్లి హనుమంతరావు సారు, ఇక చెప్పుండ్రి చేయి పార్టీ భాగోతం ఏందో. అలా కోవట్లను పెట్టుకొని నడిపిస్తున్నారు. కోవట్లకు కూడా చెప్తున్నా, కాంగ్రెస్ లో కోవట్లు ఉంటే ప్రూవ్ అయిన రోజు బట్టలిప్పి కొడతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఎంత మంచోన్నో అంత గలీజ్ గాని. ఐఎమ్ ఆల్మోస్ట్ 60 years.
నేను ఇంకా బతుకుతా 5 ఏళ్ళు బతుకుతానో 10 ఏళ్ళు బతుకుతానో, లెట్ ఇట్ బి ఎనీథింగ్. నాకు పాలిటిక్స్ అనేది కాదు. మీరు ఎసొంటోల్లో పబ్లిక్ కు మాయర్కేసారు, మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఆ ముచ్చట కూడా చెప్పుండ్రి. కానీ ఇటువంటి వాళ్ళని చక్కగా చేయాలి, సిస్టమ్ ను మారవాలి. సిస్టమ్ లో మార్పు రానంత రోజులు ఇప్పుడు ఎంతో మంది కష్టపడ్డారు. కార్యకర్తలుగానే ఉండిపోతున్నారు. నేను ఎప్పుడు కూడా చెప్తా, మనకు వాళ్ళే బేస్. పార్టీని కాపాడుకుంటే పార్టీ మనని కాపాడుతుంది, మనం పార్టీని కాపాడాలి. ఎక్కడ కాపాడుతున్నారు? కొంతమంది మొత్తం డ్యామేజ్ చేస్తా ఉన్నారు. మరి అట్లా డ్యామేజ్ చేసేటోళ్ళని ఏం చేద్దామంటారు సారు? అయినా కార్యకర్తలుగానే ఉండిపోతుండ్రు. కష్టపడ్డ కార్యకర్తకు అనుకున్నది అయితలేదు, పదవులు వస్తలేవని మంచిగానే పత్తితు ముచ్చట్లు చెప్తుండ్రు గాని కారు పార్టీ అధికారం పోగానే కాంగ్రెస్ పార్టీలతోని చేతులు కలుపుతిరి. మరి కలిపి కాముకున్నారా సారు? కన్న కొడుకును ఎమ్మెల్యే చేయాలని కాయిస్కు పని చేతిరి. 100 కోట్లు ఖర్చు పెట్టి రాజకీయమే రాని కొడుకును రాజకీయ వారసునిగా ఇమానం దీని ప్రమాణం చేపిస్తుంది. మీ లెక్క తతిమ లీడర్లు కూడా వాళ్ళ కొడుకులను బిడ్డలను రాజకీయంలోకి పట్టుకొచ్చి ₹2 ఖర్చు పెట్టి అధికారంలో ఉండబడితిరి. మరి కార్యకర్తల కాడ పైసల్లే వాయే, వాళ్ళని అవసరం ఉన్నంత సేపే వాడుకొని అటెన్క దగ్గర కూడా రానియరైతిరి. పేరుకు మాది ప్రజాప్రభుత్వం, మాది ఇందిరమ్మ రాజ్యం, మా పార్టీల కార్యకర్తలకు తిప్పలుండదని మైకు దొరికినప్పుడల్లా సొల్లు ముచ్చట చెప్తిరి. మరి ఈ ముచ్చట ఇన్నోళ్ళు గట్లే అంటుండ్రు. మొన్నటిదాకా తిరుపతి లడ్డూలో అడ్డమైన కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడి కల్తీ చేసిండ్రని అంటుంటే ఇప్పుడు శ్రీశైలం మల్లికార్జున స్వామి గుడికాడ లడ్డూల మొత్తం జల్ల పురుగులే వస్తున్నాయట. అగో లడ్డూల జల్ల పురుగు వచ్చుడేందే? దేవుని కాడ తయారు చేసిన లడ్డు ఎంత మంచిగా చేస్తారంటారా? ఈ కథ మీరే చూడుండ్రి. అయ్యో చూసిండ్రా, లడ్డుని ఇట్లా ఒప్పలియంగానే అందులో నడుమల నల్లగా ఎండుమిర్చి లెక్కున్న చూడుండ్రి. అది మిర్చి కాదట, జల్ల పురుగట. అగో మరి శ్రీశైలం గుడి కాడ ఇట్లా లడ్డు కౌంటర్ కాడ భక్తుడు లడ్డు తీసుకొని ఇప్పి చూడంగానే జల్ల పురుగు కనిపించిందట. వెంటనే ఆడున్న ఆఫీసర్ని అడిగితే వాళ్ళు సప్పుడు కూడా చేయలేదట. భక్తి శ్రద్ధలతోటి భగవంతుని దర్శనం చేసుకుని లడ్డు ప్రసాదం తీసుకునే భక్తులకు ఇట్లా గుడి గోపురాల ఆఫీసర్లతో తక్లీఫ్ చేసుడేంది? అయ్యా చంద్రాల్ సారు, ఆంధ్రాలో మీ కూటమి సర్కారు ఏలువడికి వచ్చినాక గుడి గోపురాల శాఖ మొత్తం ఇట్లా శత్రువులు ఎందుకైతుంది సారు? మొన్నటిదాకా 7 కొండల కాడ గిట్లే తక్లీఫ్ అయింది. ఇప్పుడు శ్రీశైలం కాడ కూడా లడ్డు తయారీలా నాణ్యత లేకపాయే. మరి లోపం ఏడైతుందో అరుచుకోండి కదా సారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ లీడర్లు కొందరు మహాన్యూస్ మీద దాడి చేసిండ్రని ఏపీ సీఎం చంద్రాల సారు ఎగిరెగిరి పడుతుంటే ఇప్పుడు సీఎం చంద్రాల సారు శిష్యులు తెలంగాణ తెగలొల్లి చేస్తుండ్రట. అగో మరి ఎందుకు ఇప్పుడు పని కట్టుకొని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేస్తుండ్రు అంటారా? ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండ్రి. అయ్యా కారు పార్టీ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు ఇక చెప్పుండ్రి. నిన్న ఏదో మహాన్యూస్ మీద ఏదో దాడి చేసిందని చెప్పి పాపం చాలా కన్నీరు గారుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, వారి మంత్రివర్గ సహచరులు, ఇక్కడ వారి శిష్యులు, వారి శిష్యవర్గం మంత్రివర్గ సహచరులు. మరి ఎందుకంత ముసలి కన్నీరు గారుస్తుండ్రో ఆ ముచ్చట కూడా చెప్పుండ్రి. స్లాటర్ హౌజులు నడుపుతున్నారు. ఇవి మీడియా హౌజులు కావు, స్లాటర్ హౌజులు. కొన్ని 2-3 స్లాటర్ హౌజులు ఉన్నాయి. కేసీఆర్ ని ఎట్లా చంపాలి, కేటీఆర్ ని ఎట్లా చంపాలి వ్యక్తిత్వాన్ని అని చెప్పి అదే పనిగా దాడులు చేస్తున్నారు. అయ్యా మాజీ మంత్రి గారు, మరి 10 ఏళ్ల కారు పార్టీల ఏలువడిలా మీ సర్కార్ మీడియా పేపర్లతోని స్లాటర్ హౌజులు నడిపింది ఎవరు సారు? ఇప్పుడు అధికారం పోయినాక అడ్డగోలుగా యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుంటా మళ్ళీ సర్కార్ మీద బట్టగాల్చి మీదేసే పని పెట్టుకుండ్రు. మరి వాళ్ళని ఏం చేయమంటారు సారు? అంటే మీరు చేస్తే సంసారం, మంది చేస్తే ఇంకోటి. ఆ సారు పని కట్టుకొని పక్క రాష్ట్రం ముఖ్యమంత్రులను, ఈ రాష్ట్రం మంత్రులను మందలిచ్చుడు తప్పితే ఆపదలున్న పబ్లిక్ ను కాపాడుకునే పని అయితే ఏం చేస్తలేరు కదా సారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కొందరు లీడర్లు మాట్లాడిన వీడియోలన్నీ ఒక్కతాన పెట్టుకొని చూస్తే నవ్వాగది. ఓ పార్టీలు ఉన్నప్పుడు ఇంకో పార్టీల లీడర్లను తిట్టుడు వాజిపోయినాయి. అయితే పుసుక్కున్న గట్ల తిట్టిన పార్టీల సరికనుక మళ్ళా తిట్టిన లీడర్లనే పొగిడి నెత్తి మీద పెట్టుకోనంటే ఎట్లుంటది? ఇంతకీ ముచ్చట ఎవరిదంటే మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారుదే. మీరే చూడుండ్రిగా. చంద్రబాబు దొడ్డిదారుల రాజకీయంలోకి వస్తే కేటీఆర్ కాయ కష్టం చేసి తెల్ల బట్టలు వేసుకున్నాడని తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదింది కూడా తారక రామారావు అని చెప్పుకొచ్చిండు అప్పటి బహుజన పార్టీ తెలంగాణ పెద్ద ముత్తైదువు, ఇప్పటి కారు పార్టీ లీడరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు. మొన్న మహాన్యూస్ మీద దాడి జరిగితే ఖండనలు చేస్తున్నారు కానీ కేటీఆర్ మీద తీరొక్క మాట మాట్లాడితే ఎందుకు నోరిప్పలేదని అంటున్నాడు. ఉద్యమంలో ఎన్ని కేసులు మీదేసుకొని తిరుగుతున్న కేటీఆర్ను మాటలంటారా అని గరమైతాండు. అప్పట్లో వైసీపీ లీడర్ కొడాలి నాని తిడితే ఏడ్చుకుంటా పోయినవు యాదికి లేదా అని చంద్రాల సార్ను క్వశ్చనింగ్ చేసిండు. మహాన్యూస్ మీద దాడి జరిగితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బట్టి విక్రమార్క, సిపిఐ నాయకులు ఇంతమంది ఎందుకు మాట్లాడుతున్నారని అడుగుతుండు. అన్ని మంచిగానే ఉన్నాయి కానీ పోలీస్ కొలువు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తెల్ల బట్టలు దొలగంగానే
ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేసినా తప్పే అన్న ముచ్చట మరిచినట్టు కొడుతున్నది. ఇక అసలు ముచ్చటకు వస్తే గిదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఖుద్దు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని వాళ్ళ సుట్టపైనతో ఇదంతా చేపిస్తున్నారని ఆయన్నే చెప్పిండు. మరి ముఖ్యమంత్రి డైరెక్ట్ గా మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు డీజీపీల ఫోన్లు, రేవంత్ రెడ్డి ఫోన్ ఏమోఫో గందుకే అంటారు తెల్ల బట్టలు వేసుకున్న నాయకులు గోడ మీద కోడిగుడ్డు లెక్క ఎప్పుడేటు వాడేది తెలియదని మనకెరికే నాయే. అయినా మహాన్యూస్ ఛానల్ వాళ్ళు కూడా గిట్లా బుద్ధికొచ్చినట్టు తమ్నెల్స్ చేసి అడ్డగోలు సోషల్ మీడియాలో పోస్టులు చేసుడు ఎంతవరకు మంచిది? మరి షెయి పార్టీ లీడర్లు పల్లెల్లో కొత్త దందా సురువు చేసిండ్రట. 6 గ్యారంటీలు ఎవి కావాలన్నా చేతులు నానిపితేనే పనులు అయితాయని కొత్త ప్లాన్ చేస్తుండట. కూపన్ కారట్ కావాలన్నా, ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, కౌలు రైతుల ఖాతాల పైసలు పడాలన్నా, రైతు భరోసా పథకంకు పైకలు కావాలన్నా ఇట్లా షెయి పార్టీ లీడర్ల చేతిలో ఎంతో కొంత పెట్టన్నట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవరు చెప్పిరే అంటారా? మీరే చూడుండ్రి. సిగ్గుందా జీడిగింజ అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నదట. పల్లెల కాంగ్రెస్ పార్టీ బుడ్డ లీడర్ల పనితనం కూడా గట్లే ఉన్నది. దొరికిందే సాకు అనుకునే పబ్లిక్ కాడ బరికే పని పెట్టుకున్నారట. ప్రభుత్వ పథకాలు ఎవి కావాలన్నా సాటుగా చేతుల పైకం పెట్టాలని కొత్త దందాన్ని కోటాయించిర్రట. భూమి ఉన్నా, బిల్డింగ్ ఉన్నా, కార్లున్నా, ఎవి ఉన్నా సరే 6 గ్యారంటీల ఏ పథకం రావాలన్నా ఒక్కో పథకంకు ఒక్కో రోడ్డు పెట్టి దందాం చేస్తుండ్రట. ఇప్పుడు మొత్తం కొత్త రేషన్ కార్డుల మీద దందా చేస్తుండ్రు. అర్హులైన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నా రేషన్ కార్డు రాదు. మా షెయి పార్టీ లీడర్ల చేతులు ఇంత కమిషన్ పెడితే మీ పేరు వస్తుందని ఒక్కొక్కల దగ్గర అచ్చరాల 5,000కు పైగానే పైసలు వసూలు చేస్తుండ్రట. అయ్యా సీఎం రేవంతాలు సారు, ఓ దిక్కు మీరు యుగరంతో ఇల్లు అలుక్కొస్తుంటే ఇంకో దిక్కు పల్లెల్లో బుడ్డ లీడర్లు వాళ్ళ పనితనం చూపిస్తుండ్రట. మరి క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీల ఇసొంటి బకాసూర్లు మోపై బదనాం చేస్తుండ్రు కాబట్టి మరి వాళ్ళ మీద ఎసొంటి చర్యలు తీసుకుంటారో మీ షెయి పార్టీ సర్కారే తెలవాలి అంటుర్రు ముచ్చటినోళ్ళు. వరంగల్ షెయి పార్టీ లీడర్ల నడుమన పచ్చగడ్డి మీద పాలిష్ బండి ఎత్తేసినా పుసుక్కున వలిగేంత కోపతాపాలు నడుతున్నాయట. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు లీడర్లు మొత్తం మైకులు పట్టి మనసులున్నదంతా కాకుతున్నారు. అగో మొన్ననే కదా కొండా సురేఖ మేడం పెన్మిటి మీద క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటే ఇప్పుడు మల్లెం పంచాయతీ అంటారా? మీరే చూడుండ్రి. గుడి గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం పెన్మిటి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ సారు మొన్నటిదాకా మైకు పట్టి మీటింగ్లలో షెయి పార్టీ లీడర్ల ఇజ్జతి మానం మొత్తం తీసిండు. ఇక కావాలని కాంగ్రెస్ పార్టీల కొండా మురళీ సారు కయ్యాలే లేపుతుండని షెయి పార్టీ క్రమశిక్షణకి కంప్లైంట్ చేస్తే మొన్ననే మురళీ సారు షెయి పార్టీ ఆఫీస్కు పోయిండు. మరి క్రమశిక్షణ కమిటీలు ఏమన్నారు? మురళీ సార్ను మంచిగానే మందలిచ్చిండ్రా అంటే ఏమో మరి. ఇంకా మురళీ సారు వరంగల్ షెయి పార్టీ లీడర్లను బుద్ధికొచ్చినట్టు అనుడు మాత్రం ఆగలేదట. అయ్యా సీఎం రేవంతాలు సారు, మరి ఇప్పుడన్నా మీ షెయి పార్టీ లీడర్లను పిలుచుకొని మొదలు క్రమశిక్షణ అనేది నేర్పుండి సారు, లేకుంటే షెయి పార్టీ చందన అవుడు ఖాయమని అంటుండ్రి ముచ్చటినోళ్ళు. ఇగో ఇవి ఇయ్యాలటి ముచ్చట్లు. రేపటి ముచ్చట్ల కోసం మళ్ళా బాలనను పట్టుకత్తా, బాధపడకుర్రి. అందరికీ శరార్థులు.